మళ్ళీ అయితే మాలిని దగ్గరకు వెళ్ళి మాలినిని కలుస్తుంది. మాలినిని కలిసి మాలినిని అయితే తనతో పాటు తీసుకుని వెళ్తుంది. ఇక మాలినిని తన చేతిలో చేయి పెట్టి మళ్ళీ అయితే తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా మాలిని వాళ్ళిద్దరూ కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అది చూసి మాలిని అయితే సైలెంట్గా ఉండి ఏం చేయలేక అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. మళ్ళీ అయితే మాలినిని అలా తీసుకుని వెళ్తూ ఉండగా ఇంతలో గౌతమ్ అయితే వాళ్ళకి ఎదురుపడి ఇలా అంటూ ఉంటాడు. ఒకరేమో అమ్మను వదిలి త్యాగం చేసి వచ్చేసిన వాళ్ళు, ఇంకొకరేమో భర్తను వదిలి త్యాగం చేసి వచ్చేసిన వాళ్ళు, మీ ఇద్దరికి శతకోటి దండాలు అని చెప్పి వాళ్ళిద్దరికీ అయితే గౌతమ్ దండం పెడతాడు. అది చూసి మళ్ళీ ఏం చేయలేక మౌనంగా ఉంటారు. ఇక గౌతమ్ అయితే తన నిర్ణయాన్ని ఇలా మళ్ళీతో చెప్తూ ఉంటాడు. మళ్ళీ గుర్తుపెట్టుకో, నా బిడ్డని మాలినికి ఇవ్వడానికి నేనైతే మాత్రం అస్సలు ఒప్పుకోను. అలా అయితే నేను నిన్ను వదిలేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మళ్ళీ అయితే ఏడుస్తూ ఏమనలేక మౌనంగా ఉంటుంది. మీరు నన్ను వదిలేసినా ఏం చేసినా సరే నా బిడ్డని నేను మాలిని అక్కకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నానని చెప్పి అంటూ ఉంటుంది. సరే, నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నువ్వు నా బిడ్డని కానీ ఇచ్చావంటే నేను కోర్టులో కేసు వేసైనా సరే నా బిడ్డని నేను దక్కించుకుంటాను, చూస్తూ ఉండు. ఏది ఏమైనా సరే మాలినికి మాత్రం మన బిడ్డ వెళ్ళడానికి అయితే మాత్రం వీల్లేదు. నేను నీకు మళ్ళీ చెప్పను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నా బిడ్డని ఇంకొకరికి ఇవ్వడానికి అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోనని చెప్పి గౌతమ్ మళ్ళీతో అంటాడు. అది విని మాలిని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మాట చెప్పేసి గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి మళ్ళీ అయితే గౌతమ్ని ఎంత ఆపినా సరే ఆగకుండా గౌతమ్ అయితే మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.